ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం లాస్ట్ క్లాస్లో డిసీజెస్ అన్నటువంటి ఎలా వస్తాయి అన్నటువంటి రహస్యాలు కూడా మనకి చెప్తూ ఉన్నారు, చదువుకుంటున్నాం మనం. సో బేసిక్గా డిసీజ్ అనేటువంటి రెండు చెప్పారు మనకి, ఒకటి ఇన్నర్ ఇంకొకటి అవుటర్. ఈ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు అప్పుడు వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ ఇన్నర్ అవుటర్ ఈ రెండింటినే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అని కూడా చెప్పారు మనకి. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకున్నాం. If you speak of perfect physical conditions, I know of no such conditions or of any physical body or physical environment to which such a term could be applied. Perfect physical conditions అంటే సృష్టిలో ఉండనటువంటి విషయం ఎప్పుడు కూడా. సృష్టి అంటేనే వీడు అప్లిఫ్ట్ అవడం, వీడు పర్ఫెక్షన్లోకి వెళ్ళడం. సో ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్లోకి వెళ్ళడం. సో పర్ఫెక్షన్ అనేటువంటిది, పరిపూర్ణమైనటువంటి పర్ఫెక్షన్ అనేటువంటిది ఆల్మోస్ట్ సృష్టిలో ఉండదు అట్లా. అంటే ప్రతిదీ కూడా ఈ పురోగవృద్ధి అనండి, లేదా ఈ పర్ఫెక్షన్ అనండి, అందులోకి వెళుతూ ఉండేటువంటి ఇవన్నీ కూడా. సో ఆ మార్గంలో ఇవన్నీ కూడా పయనిస్తున్నాయి. అందు గురించి అది అక్కడ పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం అంటున్నది మీకు ఎక్కడ కూడా అలాంటి కండిషన్స్ కనబడం అండి అని చెప్తున్నారా. There must be both the inner psychological situation and cause, which is the subject to reality on a tiny scale, and the outer physical conditions. So inner psychological అంటే వీడు బేసిక్గా వీడు పరంగా మనం చెప్పుకుంటే వాడు సైకలాజికల్గా వాడు ఆ మ్యాథ్కి సంబంధించిన వాడు స్వభావం కలిగి ఉంటాడు. వాడు అటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వాడికి అవుటర్ మేనిఫెస్టేషన్లో అటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి తల్లిదండ్రులు, అటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్, అదంతా కూడా వాడికి తోడవుతుంది. సో బేసిక్గా ఆ స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు అటువంటి తల్లిదండ్రులకి అట్రాక్ట్ అవుతాడు. దట్ ఈస్ ద అవుటర్ మేనిఫెస్టేషన్ కాజ్. ఇన్నర్గా వాడి యొక్క సైకలాజికల్ కండిషన్ సరిసుకోవాలి, ఇన్నర్ కాజ్. ఈ రెండు కలవడం అంటుంటే జరుగుతుంది. Manifesting as a weakness or an imperfection, there is in there turn of a tendency from a previous life, a predisposition, a hereditary relation, or a latent difficulty based on earlier life interests or malpractice. అన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ అనండి, ఎర్లియర్ లైఫ్లో వాడు చేసుకున్నటువంటిది అంతా కూడా ఈ జన్మలో వాడికి ఆ చుట్టూతో వాడితే వాతావరణం ఆ రకంగా ఏర్పడుతుంటున్నాడు. అది bring these two major determining factors together, and under the law, you will inevitably have some visible manifestation of physical disease or difficulty. This can be serious or relatively unimportant. It can be dangerous to life or capable of providing only temporary discomfort. No outer conditions alone is adequate to produce disease. But the difficulty is that modern medicine does not yet permit the hypothesis of hidden cause except those superficial ones, such as, for instance, that worry and intense anxiety can aggregate existing heart trouble. సో నిజానికి మోడర్న్ సైన్స్ ఈ విషయం మీద ఇంకా మేల్కాంచలేదు కానివ్వండి. బట్
కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది. బట్ బేసిక్గా అవగాహన పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బేసిక్గా వాడి మైండ్ అన్నటువంటిది ఇంప్యూర్గా ఉంటుంది. దానికి చుట్టూతా ఆ ఇంప్యూరిటీకి సంబంధించినటువంటి వాతావరణం వాడి చుట్టూ తయారవుతాం. అటువంటి వాతావరణానికి వాడు అట్రాక్ట్ అవ్వబడుతున్నాడు. సో అందు గురించి ఒక వ్యాధి అనేటువంటిది వచ్చిందంటే బేసిక్గా లోపల వాడిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీ మెయిన్ కాజ్, అవుటర్ మేనిఫెస్టేషన్ అనేటువంటిది సెకండరీ కాజ్. అవుటర్ మేనిఫెస్టేషన్ అంటే పలానా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి వీడికి ఈ జబ్బు వచ్చింది అని అనేది కొంతవరకే కరెక్ట్. ఎందుకంటే కనుక ఆ తల్లిదండ్రులు పుట్టినటువంటి అందరికీ కూడా ఆ జబ్బు రావట్లేదు. మీరు జాగ్రత్తగా చూస్తే ఓ ముగ్గురు నలుగురు పిల్లలు అనుకోండి, ఓ ఇద్దరికి వస్తుంది ఇద్దరికి రాదు, లేదా ముగ్గురికి వస్తుంది ఒకడికి రాదు, లేదా ముగ్గురికి రాదు ఒకడికి వస్తుంది, ఏదైనా ఉండవచ్చు అట్లా. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాడి చుట్టూ ఏర్పడేటువంటి వాతావరణం లోపల ఇన్నర్ కాజ్కి సంబంధించినటువంటిది, అవుటర్గా వాడికి కనబడేటువంటిది, ఈ రెండు కలిసినప్పుడు జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. సో మేనిఫెస్టేషన్ ఆఫ్ డిసీజెస్ గురించి ఈ రకమైనటువంటి మేల్ మేల్ కాంచి ఉండడం అనేటువంటిది ఇంకా మెడికల్ సైన్స్లో ఇది జరగలేదు అని చెప్తున్నారు. సో ఓన్లీ హార్ట్ ట్రబుల్ వాటి గురించి మాత్రం కొంత యాంగ్జైటీ కొంత టెన్షన్ ఇది ఉన్నటువంటి వాడికి హార్ట్ ట్రబుల్ వస్తుందని అంతవరకు తెలుసుకున్నారు. It does not add pyramid of those factors which trace back to an earlier life. In the case of contagious diseases, the inner cause is of group origin. Contagious diseases లో మెయిన్గా ఏంటంటే గ్రూప్ ఆరిజిన్ ఇస్ ద కాజ్. అంటే మన దగ్గర ఎలా అయితే మనం గ్రూప్ ఆరిజిన్ ఇస్ ద కాజ్ అంటే ఫలానా ఇంతమందికి ఆ జబ్బు అనేటువంటిది వ్యాపించడం అంటే జరిగినప్పుడు వీడు ఆ వాతావరణంలో వీడినప్పుడు వీడికి వస్తుంటున్నాడు. వీడు దానికి ప్రిడిస్పోజిషన్ కండిషన్ వీడు ఆల్రెడీ సేకరించుకున్నాడు వచ్చాడని అందు గురించి వాడు కోవిడ్ వచ్చిందండి కాదు. గ్రూప్ ఆరిజిన్ కాజ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఈ భూమి మీద ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వాడు ఉంటున్నందుకు వాడికి కూడా జబ్బు అనేటువంటిది వస్తుంది. అది అట్లా అది కంటేజియస్ డిసీజెస్ and has therefore an outer group effect and is an expression of group karma. The difficulty of the matter is consequently great. There must be, as you perceive, two existing factors, and these, when treated and stimulated, produce the appearance of disease. It should be remembered that the question of the soul choosing of a body and the type of vehicle wherein certain types of lesions can be learned and certain educative experience mastered is a little understood thing. కొన్ని విషయాల్లో వీడు ఉత్తీర్ణత సాధించడానికి ప్లస్ సోల్ అనేటువంటిది బేసిక్గా బాడీని సెలెక్ట్ చేసుకుంటుంది, తల్లిదండ్రులని సెలెక్ట్ చేసుకుంటుంది సోల్. బేసిక్గా ఎటువంటి వాతావరణంలో పుట్టాలి అనేటువంటిది బేసిక్గా సోల్ సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకుని అటువంటి వాళ్ళకి పుట్టడానికి సోల్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అటువంటి దేహం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెళ్ళి పుడుతుంటుంది సోల్, అదొకటి. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ అనండి, ఆ ఎన్విరాన్మెంట్ అనండి, అదొకటి కాస్. అండ్ అంటే కొన్ని లెసన్స్ ఇలాంటివి టీచ్ చేయబడటానికి దీనికి అలాంటి వాటికి వాడు ఫలానా చోట పుట్టడం అన్నటువంటి జరుగుతుంది. అంటే వాడిలో ఒక ఎలివేషన్ అటువంటిది రావడానికి వాడికి అటువంటి తల్లిదండ్రులు వాడికి పుట్టడం, అటువంటి కుటుంబంలో వాడు ఉంటుండడం, అటువంటి ఫ్యామిలీ వాడికి ఏర్పడుతుండడం. ఫ్యామిలీ ఏంటన్నా మా ఫ్యామిలీ నిజంగా చాలా ఎటోసారి వాళ్ళు అలా ఉంటారు, ఎప్పుడు తెలుసుకుంటారు, ఇలాంటివి అంటుంటాం. కాదు, మన యొక్క సాధనకై మన చుట్టూతో ఏర్పడేటువంటి ఫ్యామిలీ అలా ఉంటుంది. గురించి వాడిని ఎప్పుడూ కూడా మనం మనకన్నా తక్కువ వాళ్ళని మనం అనుకోకూడదు. మనం బాగుపడడానికి కానీ మనం అప్లిఫ్ట్ అవ్వడానికి అటువంటి వాతావరణం మనకి ఏర్పడింది. అటువంటి వాళ్ళతో కలిసి మనం ఉండగలమా లేదా? ఉదాహరణకు మనం జస్ట్ ఎగ్జాంపుల్, మనం మాస్టర్ గారి ప్రేయర్ ఇది బాగా చేసుకుంటాం, మన ఫ్యామిలీ దానికి పెద్ద అటాచ్డ్ కాదనుకోండి, దట్స్ ఆల్ రైట్, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉండనండి. మనం ఎక్కడ కూడా వాళ్ళని చాలా తక్కువ వాళ్ళని, చాలా వాళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారో అని వాళ్ళ మీద ఒక ఏకీభావం అనండి, లేదా వాళ్ళంటే ఒక పడనితనం మనకి ఏంటనండి నా ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీతో వాడు పడదు అన్నట్టుగా అలాంటివి ఫీలింగ్స్ పెట్టేసుకోవడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. అలా వాళ్ళు ఉండడానికి కారణం మనం అప్లిఫ్ట్ అవడానికి లేదా పలానా వాళ్ళతో మన లైఫ్ లీడ్ చేయడం చేత మనలో ఒక మార్పు అనేటువంటిది రావాలి. ఎటువంటి మార్పు రావాలో అటువంటి వాళ్ళు మన చుట్టూతో ఏర్పడతారు. ఇది సత్యం అని చెప్పి ఆయన చెప్తున్నారు.
So, in connection with this, certain types of lessons can be learned and certain educative experiences mastered is a little understood theme. In connection with this, I would remind you that disease is often a mode of clearance and ultimately beneficent in its effects. Disease అనేటువంటిది a mode of వాటిలో ఒక క్లియరెన్స్ అంటున్నది ఏర్పాటు చేయడానికి డిసీజ్ అనేటువంటిది వస్తుంది. అంటే ఆ ప్రదేశంలో వాడికి సాధన అటువంటి చక్కగా ఏర్పరిచి సాధన పరిపూర్ణం చేయడానికి వ్యాధి అనేటువంటిది ఆ ప్రాంతంలో వాడికి పుట్టడం అటువంటి జరుగుతూ ఉంటుంది. అది ఇట్ ఈస్ ద వర్కింగ్ అవుట్ ఇంటూ మేనిఫెస్టేషన్ ఆఫ్ అన్ ఇన్నర్ అన్డిజైరబుల్ ఫ్యాక్టర్. And when the inner and the outer causes are brought out into a clear light of that of day, they can be handled, understood, and often dissipated and ended through the tribulation of disease and suffering. But this is a hard saying. సో డిసీజు సఫరింగ్ అనేటువంటిది ఉంటుండని చెప్పి ఏంటంటే వాడు ఇన్నర్గా పలానా వ్యక్తి అంటే ఇన్నర్గా వాడు సైకోటిక్ మ్యాథ్కి సంబంధించినటువంటి వాడు. అవుటర్ మేనిఫెస్టేషన్ ఆ రకంగా ఏర్పడుతుంటుంది. ఇన్నర్ ఫ్యాక్టర్స్ వాళ్ళలోంచి పోవాలి అంటే అవుటర్ డిసీజెస్ అలాంటివి వస్తే ఇన్నర్లో ఉన్నటువంటివి వాటిలోంచి పోవడానికి అవకాశం గురించి. సో ఈ పాయింట్ అసలు మనకు చాలా హయ్యర్ పాయింట్. ఎందుకు లోపల ఉన్నవాడికి ఈర్ష్య, అసూయ, ద్వేషములు ఇలాంటి అరిషడ్ వర్గాలు లోపల బాగా ఉండిపోయే వాడికి అప్పుడు వాడికి అటువంటి వ్యాధులు వాళ్ళకి మనకి సైకోటిక్ మ్యాథ్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడం చేత ఇన్నర్గా ఇవి వాడికి తగ్గుతాయి. సో ఇప్పుడు ఈ దృష్టిలో పెట్టుకున్నప్పుడు హోమియో డాక్టర్ గారు ఏం చేయాలి, వాడికి చెప్పినటువంటి వ్యాధికి మనం మందు వేయాలా, లేదా వాడు ఉన్నటువంటి ఇన్నర్వి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి మందు వాడికి వేయాలా, ఇది జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. తెలిసి వాడు ఊరినే తలనొప్పి చెప్పాడు కాబట్టి నేను ఏదో మంది ఇచ్చేసాను మరి తలనొప్పి తగ్గిపోయింది చూసారా, ఇలాంటిది ఓన్లీ ఇన్ ఇన్క్యూరబుల్ కేసెస్ అండ్ వేర్ క్యూర్ ఇస్ నాట్ పాసిబుల్ అలాంటివి చేయాలి అక్కడ. సో సెలెక్షన్ ఆఫ్ పొటెన్సీ అండ్ డ్రగ్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ కేస్ ఇట్ ఈస్. సో ఆ రకంగా వీడు మ్యాథ్ని రూల్ అవుట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లాంటి వ్యూలో వాడు వెళ్తాడు. లేదు అది పాసిబుల్ లేదు ఇప్పుడు అని అనుకున్నప్పుడు ఓన్లీ వాడికి తలనొప్పి తగ్గడానికి అనిపిస్తుంది తేడా. సో నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఆన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ డిసీజ్. Arthritis and diabetes are both diseases which have their origin in the astral body. But if I might put it so inadequately, arthritis is primarily more objective than diabetes, being the result of the satisfaction of physical desire as it expresses itself through food either in this life or the previous one. ఫిజికల్ డిజైర్ అనేటువంటిది ఆర్థరైటిస్ ఒకటి, డయాబెటీస్ ఒకటి. అంటే ఈ వ్యాధుల గురించి అసలు మనకు అసలు రహస్యాలు వాళ్ళు జాలకులు గారు ఇక్కడ అందిస్తున్నారండి. ఈ క్వశ్చన్ ఆన్సర్స్లో వీటిలో చాలా వరకు ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. సో ఎవరికైనా సరే ఆర్థరైటిస్ డయాబెటీస్ ఉందిట అంటే, డయాబెటీస్ కన్నా ఆర్థరైటిస్ ఉందిట అంటే మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ఆస్ట్రల్ బాడీలో దెర్ ఈస్ సమ్ డిజైర్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఓవర్, more objective than diabetes, primarily more objective, being the result of the satisfaction of physical desire as it expresses itself through food either in this life or the previous one. This would be little or no arthritis if the race are with correctness and understood the proper food values and effects. Proper food values ఇవన్నీ ఫాలో అయితే వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండదండి. మనం ఫంక్షన్కి వెళ్ళాము, కనబడిన ఫుడ్ అలా నోట్లో వేసేస్తాం కదా, ఇది స్పెషల్ టేస్ట్, మళ్ళీ మనకు ఎక్కడ దొరుకుతుంది, దొరకదు సార్. అసలు దాని గురించే ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళం చాలామంది, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు పలానా వాళ్ళు పెళ్లి కార్డు ఇచ్చారట అంటే మనం డెఫినెట్గా ఆఫ్ చేసి పెట్టుకుంటాం. ఆ రోజున మనం చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం టేస్ట్ చేయబోతున్నాం. సో ఫిజికల్ డిజైర్ టువర్డ్స్ ఫుడ్ కెన్ కాజ్ ఆర్థరైటిస్. అలా పెట్టుకోండి పాయింట్స్. Diabetes is more definitely the result of wrong
inner desires and is not so definitely the result of wrong outer desires. So wrong inner desires and the diabetes. Wrong outer desires, rather wrong inner desires. అది డయాబెటీస్ రావడానికి. ఫుడ్ మీద ప్రత్యేకమైనటువంటి భావం కలిగి ఉన్నటువంటి వాడికి ఆర్థరైటిస్ అసలు అసలు ఈ పాయింట్ మనకి ఏ మెడికల్ సైన్స్లోనూ దొరకదు. ఫుడ్కి ఆర్థరైటిస్కి ఏంటంటే సార్ సంబంధం అంటారు మనకు బయట, కానీ జ్వాల్కుల్ గారు అది ఇది రహస్యం మనకు చెప్పారు ఇక్కడ. Diabetes is more definitely the result of wrong inner desires and is not so definitely the result of wrong outer desires. These may originate in this life, as I have said above, or be inherited from a previous existence. In this latter case, the incarnating and chooses a family in which to be born, which will endow it with a body having a tendency or a natural predisposition to this disease. Natural predisposition to this disease. ఇన్నర్ డిజైర్స్ అంటుండే ఎక్కువగా ఉండిపోయి అనుకోవడానికి. అలాంటి వాడు అలాంటి తల్లిదండ్రులకు వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. అందు గురించి ఫాదర్కి డయాబెటీస్ ఉందంటే కొడుకు డయాబెటీస్ ఉండడం అని ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం. There lies here a vast field of investigation. Isolation must be made of the types which easily fall a prey to certain group diseases. Syphilis and arthritis fall into a category of diseases which are largely based upon the satisfaction of physical desire. Physical desires అనేటువంటివి satisfaction based upon the satisfaction of physical desires. సో ఫిజికల్ డిజైర్స్ అంటే వీటికి ఏదో ఈ భౌతికమైనటువంటి దేహానికి కావాల్సినటువంటి కోరికలు చాలా అనుకుంటారు మనకి. సో వాటి వలన ఏర్పడేటువంటి జబ్బులు ఒకటంటే ఫిజికల్ కంఫర్ట్స్ అనండి. డిజైర్స్ అన్నటువంటిది నిజానికి అది ఒక రకంగా మనం జాగ్రత్తగా మనం గమనిస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా. ఏంటంటే కనుక ఈ కోరిక అనేటువంటిది వీడికి ఒకటి ఏర్పడితే కనుక ఇంకొకటి ఏదో దాని మీద అలా వెళ్ళిపోతుంది కదా. దట్ ఈస్ సోరిక్ టెండెన్సీ. అంటే ఎప్పుడు కూడా అలా కొబ్బరి చెప్పని తిరిగినట్టుగా అలా తిరుగుతూనే ఉంటుంది మనసు. వీడికి అది ఏదో చేద్దాం, ఇది ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది, అసలు ఆగదు మనసు. ఏదో ఒకటి వచ్చేసాం, ఒకటి పొందాం, ఆగదు, ఇంకో ఇల్లు కడదాం, ఇంకో అంటే బేసిక్గా సృష్టికి ఆ గుణం అవసరం, కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే చాలు. బట్ వీడిది అలా ఉంటుంది కదా, వీడిది అలా తరివేస్తూనే ఉంటుంది, చాలా ఎక్కువ వీడి మైండ్ని అలా ఇచ్చేసేస్తుంది. సో వాడికి సిఫిలిస్ వ్యాధి అనండి, ఆర్థరైటిస్ వ్యాధి. అది గురించి మనకి మ్యాథంగా కూడా ఇది మ్యాథం చాలా దగ్గర రిలేషన్స్ మొత్తం అదే కాన్సెప్ట్ వస్తుంటుంది. సో సిఫిలిటిక్ మ్యాథం వాడికి ఆర్థరైటిస్ చాలా ఇది, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఇవన్నీ చాలా యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్ రావడం అంతా కూడా సిఫిలిటిక్ మ్యాథంకి సంబంధించినటువంటి లక్షణాలు అవన్నీ కూడా. సో ఇద్దరికి కామన్గా ఉండేటువంటి సిమ్టమ్ ఏంటంటే ఫిజికల్ డిజైర్స్. అంటే ఉదాహరణకి సిఫిలిస్ వ్యాధి ఎందుకు వస్తుంది, వాడికి ఏర్పడినటువంటిది కాకుండా వాడు ఇంకా నాకు కావాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో నేను అనుభవించాలి. ప్రతివాడికి ఒక యూనిట్ ఆఫ్ ఇది ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఆ ఇల్లు కాదు ఇంకో ఇల్లు నేను ఏదో నా సొంతం చేసేసుకోవాలి. వాడెవడో అమ్ముతున్నట్ట, వాడిని బాల్తో కొట్టించేసి వాడి ఇల్లు కొట్టేద్దాం. సహజంగా వీడికి క్యాపబిలిటీ ఉండి కొనుక్కుంటే దట్స్ ఆల్ రైట్. బట్ వాడిని మోసం చేసేసి వాడిని ఏదో బాల్తో కొట్టించేసి ద డిజైర్స్ విల్ బి సో ఇంటెన్స్ దట్ he makes him to do so. అది ఇక్కడ మెయిన్ కారణం. దట్ ఈస్ సిఫిలిస్ అండ్ ఆర్థరైటిస్. Cancer and diabetes are more definitely in the class of diseases which are connected with inner emotional desires and the violent suppressed wish life of many. So cancer and diabetes దేనికి వస్తాయంటే in the class of diseases which are connected with inner emotional desires. వీడి యొక్క ఎమోషనల్ డిజైర్స్ ఎక్కువ ఉంటుంది. ఫిజికల్ కంఫర్ట్స్ ఫిజికల్వి కోరేటువంటి కొన్ని, ఎమోషనల్ నేచర్లో కోరేటువంటి కొన్ని ఎమోషనల్ డిజైర్స్ ఉంటాయి అన్నప్పటికీ. అండ్ వైలెంట్ సప్రెస్డ్ విష్ లైఫ్ ఆఫ్ మెనీ. ద ఇన్ఫెక్షస్ డిసీజ్ అది వైలెంట్ సప్రెస్డ్ విష్ లైఫ్ ఆఫ్ మెనీ. అంటే ఎమోషనల్గా వీడు
వీళ్ళందరినీ పలానా వాడిని తొక్కితేనే నేను పైకి వెళ్ళగలను అనేటువంటిది ఉందనుకోండి, వాడు వెళ్ళిపోవడానికి వాడిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాడు సరే. ఇట్ ఇస్ ఆల్ కాల్స్ ఫర్ ఇది. సో ఎమోషనల్ డిజైర్స్ అనేటువంటివి బేసిక్గా ఎక్కువగా ఉండడం చేత మనకి క్యాన్సర్స్, డయాబెటీస్ వస్తుంటాయి. ఎమోషనల్గా డిజైర్స్ అంటే ఏమిటి? ఉదాహరణకి ఎదుటివాడికి ₹1,00,000 ఉన్నాయి, వీడు ఎలా అయినా సరే నేను ₹1,00,000 నేను సంపాదించేసేయాలి. వాడెవడు ఇదిగా ఉన్నాడు, వాడి అందు వీడు ఒక ప్రత్యేకమైనటువంటి ఏక్యభావం పెట్టేసుకోవడం, వాడు నాకు అది లేదనిపించుకోవడం, నేను ఏదైనా అది పొందాలనుకోవడం, ఇలాంటివి కరెక్ట్ కాదు. 100 మార్కులు పరీక్ష, 100 మార్కులు పొందడానికి నువ్వు పరీక్ష రాయి, తప్పలేదు, కోరుకోవచ్చు, తప్పలేదు. కానీ పలానా వాడికన్నా నాకు ఎక్కువ మార్కులు రావాలనేటువంటి భావం ఎప్పుడూ తప్పు. దృష్టిలో అది ఎప్పుడూ ఒప్పుకోదు. ఎవడి టెండెన్సీ, ఎవడి యొక్క ఇంటెలిజెన్స్ అది వాడిది అంతే. నీ టెండెన్సీ నువ్వు డెవలప్ చేసుకోవడానికి ఎంతైనా ప్రయత్నం చేయవచ్చు, అది తప్పు కాదు ఎప్పుడు కూడా. కానీ పలానా వాడికన్నా నేను చాలా బాగా చేయాలి, చాలా ఇదిగా ఉండాలి, వాడికన్నా నేను అది ఆ భావం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో ఎమోషనల్ డిజైర్స్ అన్నటువంటివి ఎక్కువగా ఉండిపోతుంటాయి. వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్లోనే ఎమోషనల్ డిజైర్స్ అనేటువంటివి వచ్చేస్తుంటాయి. సో వీటి వలన క్యాన్సర్స్ అనేటువంటివి అక్కడ పుడుతుంటాయి, క్యాన్సర్, డయాబెటీస్. తర్వాత ద ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. తర్వాత ఇంకోటి ఏంటి? వైలెంట్ సప్రెస్డ్ విష్ లైఫ్ ఆఫ్ మెన్. సప్రెస్డ్ విష్ లైఫ్ అన్నారు, అదొకటి. అంటే అనేకంగా ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క కీడును కోరడం అంటున్నది కూడా కొంత ఇది కూడా కాదు. వైలెంట్ సప్రెస్డ్ విష్ లైఫ్ ఆఫ్ అంటే వాళ్ళందరికీ కూడా చెడు జరగాలన్నటువంటి భావం. ఎవడి గురించి వచ్చినా సరే వాడు అలాంటి వాడు అంటే, ఇలాంటి వాడు, పాపిస్తోడు, ఇలా ఎవరు మాట్లాడేస్తుంటారు నోటికి వచ్చి తెలియకుండా. ఎక్కువగా ఇతరులను దూషించుట, ఇతరుల యొక్క కీడు శంకించుట అనేటువంటిది కోరినటువంటి వాడికి వాడిలో క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా శత్రువుకు కూడా అపహారం, నెగిటివ్ జరగకూడదు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా అలా ఉండాలి మన భావం. ఎప్పుడు మన శత్రువుకు కూడా అపకారం జరగాలనే భావం మనకు ఎప్పుడు ఉండకూడదు. ఏది జరిగింది వాడి లెట్ ఇట్ బి అనేటువంటిది మనం లైట్గా తీసుకోవాలి. వాడికి అపకారం జరగాలి, వాడు కూడా కష్టపడాలి అంటే భావం ఎప్పుడూ కూడా మన మనసులో ఉండవు. ఎందుకంటే ఉంటే ఏమవుతుంది, మనకు వ్యాధులు వస్తాయి. ఇక్కడ విషయం అది. వాడి మీద ప్రేమ చూపించండి, ఇదంతా తర్వాత విషయం. బట్ వాడికి చెడు జరగాలంటే భావం మనం పెంపొందించుకుంటే మనకి క్యాన్సర్ వస్తుంది, మనకి డయాబెటీస్ వస్తుంది. అది the infection diseases such as measles and scarlet fever, smallpox or cholera are curiously enough definitely group diseases and are definitely allied with the mental nature. This will surprise you, but so it is. The mental origin. అంటే ఇదేంటి, చాలా ఇవన్నీ కూడా అన్ని గ్రూప్ మెంటల్ ఆరిజిన్ అంటున్నారు. అంటే ఏంటి, ఎవరికైతే ఆ వ్యాధి ఉందో వాడి గురించి మనం స్మరించడం, ఇది చేయడం చేసి వీడికి వస్తుంది ఆ వ్యాధి. దట్ ఈస్ మెంటల్ ఆరిజిన్. అంటే కంటేజియస్ డిసీజెస్ నాట్ ఫిజికల్ బట్ మెంటల్. ఇది అసలు రహస్యం. ఇట్ మే సర్ప్రైజ్ యూ బట్ ఇట్ ఈస్ సో అని చెప్పారు. నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, బట్ ఇది సత్యం అంతే, నువ్వు రాసుకుని వెళ్ళు అంటున్నా. Diseases such are definitely allied with the mental nature. వాడి యొక్క మానసిక కక్ష, వాడి యొక్క మానసిక స్థితికి ఆ డిసీజ్ అన్నటువంటి గ్రూప్ ఆరిజిన్గా ఒక్కొక్కసారి అదే స్వభావం ఉన్నటువంటి అలా వస్తుంటాయి. A student with some insight into occult causes might suppose that when people are changing their focus of attention from the physical nature to the emotional or from the emotional to the mental, that they become liable to acquire the ancient diseases such as syphilis and cancer, which the Lemurian acquired. This is not so. So, ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తున్నాను. A student with some insight into occult causes might suppose that when people are changing, కొందరు ఇలా అర్థం చేసుకుంటారు, ఫిజికల్ నుంచి వాడు ఎమోషనల్ నేచర్లో వాడు అప్లిఫ్ట్ అవుతున్నాడు అనుకోండి, లేదా ఎమోషనల్ నుంచి వాడు మెంటల్ ప్లేన్లోకి వెళుతున్నాడు అనుకోండి, అందువలన వాడికి
లెమోరియన్ పీరియడ్ వాళ్ళు అనుభవించినటువంటి, అంటే వీడు దిస్ ఇస్ ది సెకండ్ కదా, సో సెకండ్ నుంచి థర్డ్కి వెళ్తున్నాడు. సో దట్ మీన్స్ లెమోరియన్ పీరియడ్ వాళ్ళు అనుభవించినటువంటి క్యాన్సర్ వాడికి వస్తుంది, ఎందుకంటే వీడు ఫిజికల్ నుంచి ఎమోషనల్కి వెళ్ళాడు కదా, అందుకు నుంచి ఈ డిసీజ్ వస్తాయి అన్నటువంటిది అలా ఉండదండి అని నేను చెప్తున్నాను. ఉదాహరణకు మనం కొంచెం ఎమోషనల్ నుంచి మనం మెంటల్ నేచర్లోకి మనం అప్లిఫ్ట్ అవుతున్నాం అనమాట. వాడు మెంటల్ నేచర్ సంబంధించినటువంటి జబ్బు ఇప్పుడు ఏదో చెప్పారు కదా, ఏదో వచ్చేస్తుంది అంటారా, అలా ఉండదండి అంటున్నారా. వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి వీడు చేసుకునేటువంటిది, అంటే వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి ఒక ప్యూర్నెస్ రిఫైన్నెస్లోకి వెళుతున్నాడు. అటువంటి వాడికి వ్యాధులు అనేటువంటి వ్యాధులు రావడానికి ఉండదు. అస్ట్రల్ ప్లేన్లోనూ లేదా వాడి యొక్క ఎమోషనల్ నేచర్లోనూ వాడు వర్తిస్తూ ఉన్నప్పుడు వాడి యొక్క భావాలు ఎలా ఉంటున్నాయనేటువంటిది కూడా చూస్తారు. ఒక భావాలు పలానా వాడు నావాడు అని అనుకుని వీడు ప్రేమించడం, లేదా పలానా వాడికన్నా నేను ఎక్కువ ఇది అవ్వాలి, ఇలాంటి భావాలతో ఉన్నటువంటి వాడికి ఈ వ్యాధులు అనేటువంటి వస్తాయి. సహజంగా పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుండడం, ప్రేమ అనేటువంటిది అప్పుడే చిగురిస్తూ ఉండడం, ఇలా ఉంటున్నటువంటి వాళ్ళు అలాంటివి రావు. దిస్ ఈజ్ నాట్ సో అన్నారు. I would remind you that people do not incur these diseases because they made a shift in their consciousness, but through misuse of certain God-given powers. మిస్యూజ్ చేయడం చేత వస్తాయి, కానీ ఆ మార్గంగా వీడు వెళ్తున్నాడు కాబట్టి వీడికి ఆ వ్యాధులు వచ్చేస్తాయని నేను అనడం కరెక్ట్ కాదండి అంటున్నాను. సహజంగా సాధన అంటే చక్కగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి వాడికి ఈ వ్యాధులు ఆ ఊరిలో ఉన్న వీడు సోకవు. ఆ ప్లేన్స్లో ఈ వ్యాధులు ఉన్నా వీడికి సోకవు. వీడు ఎప్పుడైతే కొన్ని మిస్యూజ్ చేస్తాడో, కొన్ని ఉండకూడనటువంటి విధంగా వీడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే వీడికి వస్తాయి. The shift in awareness and the disease are not remotely related to each other. The shift in awareness and the disease are not remotely related to each other. I would remind you as well that today people are a blend of the three states of energy, which we call physical, emotional, and mental, which are the Lemurian, the Atlantean, and the Aryan states of consciousness. Scarcely anyone today is a pure type, that is predominantly one or other. They are usually a mixture of all three. You will find it difficult to find a person or a patient changing his focus of attention from physical to emotional. సో ఓన్లీ ప్యూర్గా వీడు లెమోరియన్ నుంచి వీడు అట్లాంటికి వెళ్ళేటువంటి వాడు అనేటువంటి వాడు మనకు చాలా తక్కువగా దొరుకుతారు. సో ఇదంతా కూడా సత్వము, రజస్సు, తమస్సు, ఈ మూడు గుణాలు సమ్మిశ్రంగా ఎలా అయితే జీవులు ఉంటుంటారో అలా లెమోరియన్, అట్లాంటియన్, ఆరియన్స్ సంబంధించినటువంటి గుణాలు ఆ రకంగా ఒక మెలివేసేసుకుని కొంత పర్సంటేజ్ కాంబినేషన్స్లో తేడాలుగా జీవులు ఉంటుంటారు అని చెప్తారు. సో లెమోరియన్స్ అంటే ఏంటో మనకు తెలుసు, అట్లాంటియన్స్ అంటే ఏంటో మనకు తెలుసు, ఆరియన్స్ అంటే ఏంటో మనకు తెలుసు. అందరికీ ఆ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పట్లేదు ఇక్కడ. సో ఈ మూడింటి యొక్క కాంబినేషన్స్గా జీవులు ఉంటూ ఉంటారు. It's difficult to find a person or a patient changing his focus of attention from physical to emotional. సో మిక్చర్ ఆఫ్ త్రీగా ఉంటారు. యూ విల్ సో రేర్గా అంటే ఆల్మోస్ట్ ఉండరు. అది అంటే ఫిజికల్ నుంచి ఎమోషనల్కి షిఫ్ట్ అయ్యాడు, ఎమోషనల్ నుంచి మెంటల్కి షిఫ్ట్ అయ్యాడు, ఓన్లీ అలానే ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు. అదే చెప్తున్నారు. He will be either emotional or mental, and at brief times, and from a purely psychological standpoint, physical. The clearest lines of demarcation are to be seen in the case of disciples who are definitely and consciously endeavoring to shift their focus of attention onto the mental plane. Disciples లో మాత్రం ప్యూర్ డిసైపుల్స్, ఊరినే వారానికి ఒకసారి గుడికి వెళ్ళేటువంటి వాడు కాదు ఇక్కడ, వాడి సంగతి కాదు ఇక్కడ చెప్పేది. ప్యూర్ డిసైపుల్ అంటే ఏంటి, చాలా జాగ్రత్తగా పదాలు వేస్తారు. అంటే సాధనయే జీవితంగా ఉండేటువంటి వాడు, అది ప్యూర్ డిసైపుల్. అంటే జీవితంలో వాడికి వాడి ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీతో షికార్లు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, అంతే ఉంటుంది. బట్ ద సోల్ అండ్ ద మెయిన్ లైఫ్ ఈజ్ సాధన, అంతే వాడికి, వేరేది ఏమీ ఉండదు వాడికి. సో దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ డిసైపుల్. వాడు ఏది చేస్తున్నా, ఏది చెందుతూ ఉన్నా, దయచేసి ప్యూర్ డిసైపుల్ అంటే ఏదో సన్యాసి అలా అనుకోకండి.
వీడి యొక్క ప్లేన్ ఆఫ్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఆఫ్ కాన్షియస్నెస్సే వాడు ప్యూర్ డిసైపుల్ అవునా కాదా అంటూనే చెప్పేది. అంటే వాడు ఉంటున్నటువంటి వాతావరణంలోనే వాడు వాటికి ఇదిగా ఉండకుండా వాటిలో మెర్జ్ అయిపోయి ఉండకుండా వాటి కొంచెం హయ్యర్గా వాడు ఉంటూ ఇవంతా కూడా వాడు ఒక సాధనగా వాడు లైఫ్ని ఏర్పాటు చేసుకుంటే అదే తీసుకోండి ప్యూర్ డిసైపుల్. Endeavoring to shift their focus of attention to the mental plane. Nevertheless, they live predominantly in a region which we call Kamamanasik, which means both astral and mental. It is an intermediate level of consciousness. Kamamanasik level అని చెప్పి మనకి ఈ పదం మనకి కాస్మిక్ ఫైర్లో ఆయన రాస్తారు. సో కామమానసిక్ లెవెల్ అని రాస్తారు ఆయన. సో అంటే ఏంటంటే ఆయన అక్కడ 4 పాయింట్స్ చెప్తారు అక్కడ మనకి ఆయన 4 పాయింట్స్. ఎస్. సో ఆస్ట్రల్ ప్లేన్లో 4 పాయింట్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్తారు ఆయన. దట్ ఈస్ కామ్ మానసిక్ లెవెల్ అని అంటే అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు ఆయన వాడు. సో ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు. సో ఈ అంటే వీడు హీస్ బిట్వీన్ అది చెప్తున్నారు ఇక్కడ బిట్వీన్ ఆస్ట్రల్ అండ్ మెంటల్ అన్నిటి మధ్యగా వీడు ఉంటాడు అన్నమాట. వీడు means both astral and mental. It is an intermediate level of consciousness. Only broad generalization are therefore possible. Such a generalization is that syphilis condition are more generally physical in their origin than cancer. ఈ విషయాలు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సిఫిలిస్ ఇస్ మోర్ ఫిజికల్ దాన్ క్యాన్సర్. క్యాన్సర్ ఇస్ మోర్ ఎమోషనల్ కదా అది. సో క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఈ రకంగా బాగా ప్రశ్నించి మనం తెలుసుకుంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ నేచర్లో డిస్టర్బ్ అయినటువంటి వాడికి క్యాన్సర్, ఫిజికల్ డిసైర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాడికి సిఫిలిస్, డయాబెటీస్, ఇలా మనకి కొంత ఇది ఇచ్చారు. అది కొంచెం బాగా మనం గుర్తుపెట్టేసుకోండి పాయింట్స్ చాలా. Incarnation which have their origin in where clear lines of demarcation are not possible, and you must always remember that certain diseases may work out in a particular incarnation which have their origin in a very distant past. Which have their origin in a very distant past. ఇప్పుడు వ్యాధి అనేటువంటిది ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం అక్కడ ఎక్కడో లోపల ఉంది. అది వెరీ డిస్టాంట్ పాస్ట్ అంటే అదే. సో క్లియర్ లైన్స్ ఆఫ్ డిమార్కేషన్ ఆర్ నాట్ పాసిబుల్. అంటే వీడు ఫిజికల్ డిజైర్స్ కలిగినటువంటి ఎమోషనల్ డిజైర్స్ ఇలా ఒక క్లియర్ లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఉండదు మనకి. అంటే మ్యాన్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆల్ దిస్. మ్యాన్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మ్యాన్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ వేరియస్ రేస్. ఈజ్ ఎ మిక్స్చర్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మ్యాన్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ సత్వ, రజస్, తమస్. అలా మిక్స్చర్గా వీడు ఎక్కువగా తెలియబడుతుంటాడు. Syphilitic condition are more. Such a generalization is that syphilitic condition are more clear lines of demarcation are not possible. In a particular incarnation which have their origin in a very distant past, the seeds of the condition have lain dormant in the so-called permanent atom for ages. The seeds, ఈ సీడ్స్ అనేటువంటి సిఫిలిస్, క్యాన్సర్ వీటి యొక్క సీడ్స్ మన యొక్క పర్మనెంట్ ఆటమ్స్లో ఉండిపోతాయి. ఫిజికల్ నేచర్ది ఫిజికల్ పర్మనెంట్ ఆటంలో ఉండిపోతుంది. ఆస్ట్రల్ నేచర్ సంబంధించి ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటంలో ఉంటుంది. మెంటల్ది మెంటల్ పర్మనెంట్ ఆటంలో ఉండిపోతుంది. They may not be rooted in the tenor or quality of the present life at all. Suddenly they spring to life and influence the present incarnation and incidentally proffer opportunity for release. సో ఎప్పుడు కూడా ఎప్పుడు అవి పర్మనెంట్ ఆటమ్స్లో ఉండిపోయినటువంటిది ఎలా తెలియబడుతుందంటే మనకి మెయిన్ మనకి హోమియోపతి, వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హోమియోపతి ఇన్ దట్ వే. అంటే వాడిలో ఈ సిఫిలిస్, సైకోటిస్కి సంబంధించినటువంటి గుణాలు వాళ్ళు అలా ఉండిపోయి అంటుంటే వాడికి ఎప్పుడప్పుడు అది దెబ్బ కొట్టేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. వాడికి అన్ని జబ్బులు తగ్గిపోయి అంత బాగా ఉన్నాడు, కానీ వాళ్ళు ఈర్ష్యాసూయ ద్వేషాలు బాగా ఉండిపోయాయి అన్నమాట. ఊరికి భయము, ఇతరులను శంకించుట, సైకోటిక్ మ్యాథ్కి సంబంధించినటువంటి గుణాలు వాళ్ళు అలా ఉండిపోయాయి అనుకోండి. దట్ మీన్స్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడప్పుడు వాడికి అది దెబ్బ కొట్టేస్తుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి వాడిలో ఆ టెండెన్సీస్ ఉండకుండా ఉండేటువంటి ట్రీట్మెంట్ వాడికి ఇవ్వాలి.
అంటే ఒకటి త్రూ హోమియోపతి, మాస్టర్ గారు రెండే విధానాలు చెప్పారు. ఒకటి త్రూ హోమియోపతి అన్నారు, రెండో పతంజలి యోగము అని చెప్పారు మాస్టర్. రెండే మానవుడిని వీటి నుంచి బయటపడేస్తాయి, వేరే ఏవి పడేయలేవు అని చెప్పారు మాస్టర్ గారు. కొంతవరకే తప్పితే మిగిలిన ఏవి కూడా హెల్ప్ చేయలేవు మానవ జాతిని. సో నిర్మమాటంగా చక్కగా హోమియోపతి మనలో ఈ గుణాలు ఉన్నాయంటే చక్కగా కేసీ ట్రై చేసి తీసేసుకోవాలి మనకు. లేదు అదొకటి, దానికన్నా బియాండ్గా వెళ్ళేటువంటిది పతంజలి యోగం. ఆ యోగాన్ని చక్కగా అభ్యాసం చేయడానికి చేస్తే ఇవన్నీ కూడా మొత్తం వాడిని ఉతికి ఆరేస్తుంది, చల్లటి బట్టలా తయారు చేస్తారు అది. నెక్స్ట్ ఆన్ ఫీవర్. సో ఇప్పుడు మనకి సిఫిలిస్ ఎందుకు వస్తుందో చెప్పారు, క్యాన్సర్ ఎందుకు వస్తుందో చెప్పారు, డయాబెటీస్ ఎందుకు వస్తుందో చెప్పారు, ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో చెప్పారు. ఇప్పుడు జ్వరం ఎందుకు వస్తుందో చెప్తున్నారు. ఫీవర్ is simply indication of troubles and is a basic way of purification and of elimination. It is a purification. ఫీవర్ అనగానే వెంటనే క్రోసిన్ వేసేద్దాం, డోలో వేసేద్దాం అంటే భావం దయచేసి పెట్టుకోకండి. ఇట్స్ అది ప్యూరిఫికేషన్కి ఏర్పడినటువంటిది. ఇంట్లో ప్యూరిఫికేషన్ చేయడానికి వచ్చేటువంటి వాడు రాగానే ముందు వాడిని రానికండి, బయట నెట్టండి. వాడు వస్తే చాలా పంపు, నీ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీయాలి కదా, మరి వాడు వస్తేనే కదా చెత్త తీయబడుతుంది. వాడు ఇంట్లోకి రాకూడదంటే నువ్వు ఎట్లా చెత్త, మన ఇంట్లో చెత్త అలా పెరిగిపోతుంది, దానివల్ల దోమలు, ఈగలు, వేరే జబ్బులు ఇవన్నీ వచ్చేస్తాయి. మరి వాడు వచ్చాడంటే రోజు క్లీన్ చేసేస్తాడు. అది క్లీన్ చేయడానికి వాడు వచ్చాడు నీలోకి అన్నటువంటి తెలుస్తాను. ఫీవర్ ఉంది అంటే దెర్ ఇస్ సమ్ డిజార్డర్ ఇన్ ద బాడీ. అదే ఫీవర్కి ఎప్పుడు కూడా మెడిసిన్ వేయడం అంటే చేయకుండా మిగిలిన సింటమ్స్ ఏంటి అనేటువంటి మనం ఎక్కువ పట్టుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ అండ్ నాట్ ఎ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ అన్ ఇండికేటర్. ఫీవర్ రన్ అవుతుంది బాడీలో అంటే ఆల్వేస్ ట్రై టు థింక్ దట్ దెర్ ఇస్ సమ్ డిసీజ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద బాడీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేదు, రోజు జ్వరం వస్తుంది, వేరే హెల్త్ అంతా బాగానే ఉంది, ఇట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ డిజార్డర్ దట్ ఇస్ రన్నింగ్. బ్లడ్ టెస్ట్ అన్నీ చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి, అయినా జ్వరం వస్తుంది. రోజు ఒక రోజున వేసుకోండి, కుదరదు. అలా మనం వేసేసుకొని తగ్గించేసుకుంటాం అంటే అది తగ్గేది కాదు, లోపల ఏదో డిసీజ్ పెరిగిపోతుంది. Ponder on this and apply it on all planes for physical plane fever, but it's as well mental counterparts. It is over excessive energy which burns up and in burning relieves and cures, either through the subjugation of the germ or group of energies which caused it or by the releasing power of death. So fever అనేటువంటిది అంటే వేడి అనేటువంటిది అక్కడ ఇది చేయడం చేత ఏమవుతుంది, వాడు రోడ్డు మీద చెత్త అంతా చిమ్మి ఓ పక్క పెట్టి అక్కడ మంట అగ్గి గీసాడు, అగ్గిపెట్టి గీసాడు. దాంతో ఏమవుతుంది, అదంతా కూడా భస్మైపోయి అదంతా కూడా పోతుంది. ఇది జరుగుతుంది. సో అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. అప్లై ఇట్ ఆన్ ఆల్ ప్లేన్స్. అదే రకంగా ఎమోషనల్ ప్లేన్లోనూ ఆలోచించండి, మెంటల్ ప్లేన్లోనూ ఆలోచించండి. ఉండకూడనటువంటి భావములన్నీ ఒక చోట చేర్చి అక్కడ ఎమోషనల్ ప్లేన్లోను, మెంటల్ ప్లేన్లోను జ్వరం అనేటువంటిది రాబట్టడం. జ్వరం అంటే ఏంటి, వేడి ఎక్కువ అవడం. వేడి ఎక్కువ అవడం చేత అవుతుంది, ఆ నేచర్స్ అన్నీ కూడా వీటిలో తొలగింపబడతాయి. అది it is over excessive energy which burns up and in burning relieves and cures. Where possible and when the physical body is strong enough to stand this strain, it is well to let the fever have its way for a time, but it is nature's cure of certain undesirable conditions. మీరు అలా బేర్ చేయండి, జస్ట్ అదంతా అలా విడుకోండి. మైల్డ్ ఫీవర్ ఇది ఉందనుకోండి, వెంటనే దానికి ఒక క్రూజ్ వేసేసి తగ్గించేద్దాం అంటే పెట్టుకోకండి. అది కాదు సార్, అర్జెంట్ మీటింగ్ ఉంది. మన బాడీ కన్నా అర్జెంట్ ఏది కాదు కదా. లేదు, నిజంగా కొందరికి చెప్తేనండి వీళ్ళకి ఎలా చెప్పాలా అనిపిస్తుందండి. నిజంగా నేను మీతో షేర్ చేస్తాను. కొందరు మందుకు వచ్చి నాతో ఏమంటారంటే, నాకు జ్వరం ఉంది, రేపు పెళ్ళి ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, నేను పెళ్ళికి వెళ్ళాలి అంటే నీ బాడీ కన్నా అది ముఖ్యమైన, నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి ఆగదు. ఆ కాన్సెప్ట్ వీడికి రాదండి అసలు. పెళ్ళికి వెళ్ళిపోతారు, ఇప్పుడు జ్వరంకి ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకుంటాడు, పెళ్ళికి వెళ్ళిపోతాడు. కొన్ని పెళ్ళికి వెళ్ళి కనబడేసి బయటకు వచ్చేస్తాడు, రాడు. రాడంటే రాడు.
శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఫుడ్ మీరు టేస్ట్ చేయాలి. బయటకు వచ్చిన తర్వాత ఒక వామిటింగ్ అవ్వకుండా ఒక టాబ్లెట్ వేసుకుంటాడు. ఎంత ఇది చేసుకుని ఇంటికి వచ్చి వాడు బెడ్ మీద పడతాడు ఇక. వాడు ఎంత చదువుకున్నాడు, ఎంత ఇది వాడు ఎంత ఇంటెలిజెంట్, ఇవన్నీ కూడా ఏమైపోతాయో అర్థం కాదు అసలు. బేసిక్గా ఉండవలసినటువంటి కామన్ సెన్స్ చాలా మందికి అది ఎందుకు లోపించుతుందో ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. తెలియదు. When possible and when the physical body is fever, certain undesirable conditions, is the way of time, when possible and when the physical body is strong enough to stand the strain, it is well to let the fever away for a time, for it is the nature's cure of certain undesirable conditions. నేచర్ అదంతా తగ్గించేటువంటిది. నాకు బాగా గుర్తు, నాన్నగారు ఎప్పుడైనా సరే ఆయనకి మైల్డ్గా బాగాలేదనుకోండి, ఒకటే మాట అనేవారు, ఇది రేపు పొద్దున ఇది పెరిగి ఇంకో 2 రోజులు బాధపడే కన్నా కొంచెం బాగాలేదు అనుకున్నప్పుడే సెలవు పెట్టి రెస్ట్ తీసుకోవడం బెటర్ కదా, దాని గురించి నేను ఇక్కడ సెలవు పెట్టేసి ఇంట్లో ఉన్నాను అనేవారు. అని అలానే పడుకునేది చాలా తక్కువ సేపు, కూర్చుని అలా చదువుకుంటూ ఉండేవారు. సీక్రెట్ డాక్టర్ కానీ ఇలాంటివి కావాలి. నేను మైల్డ్గా బాగాలేదన్నప్పుడే మనం రెస్ట్ తీసేసుకోవాలి అంటుంది మెయిన్ కాన్సెప్ట్. అదే ఇక్కడ చెప్తున్నాను. నేచర్ అదంతా అది క్యూర్ చేస్తుంది మైల్డ్గా బాగాలేనప్పుడు మనకి, అది చెప్తున్నాను. అన్డిజర్వ్డ్ కానీ దానికి పెద్దగా మందు అవసరం లేదు. ఫీవర్స్ నాట్ ఓన్లీ గివ్ వార్నింగ్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ దట్ విచ్ కాజెస్ డిస్ట్రెస్, బట్ హ్యావ్ ఇన్ దెమ్సెల్వ్స్ డెఫినెట్ థెరపటిక్ వాల్యూ. బట్ కేర్ఫుల్ వాచింగ్ అండ్ బ్యాలెన్సింగ్ విల్ బి రిక్వైర్డ్. థెరపటిక్ వాల్యూ కూడా చూసుకోవాలి మనం. ప్రెసెన్స్ ఆఫ్ దట్ విచ్ కాజెస్ డిస్ట్రెస్. సో దేనివల్ల వీడికి జ్వరం వచ్చింది, ఎందువల్ల వచ్చింది అంటే చూసుకోండి. థెరపటిక్ వాల్యూ అంటే ఏ ఇబ్బందులు ఏర్పడడం చేత ఒంట్లో వీడికి జ్వరం వచ్చింది, దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది అయితే వాడు ఆ రోజు కొంచెం రెస్ట్ ఇవ్వండి. వాట్ ఈస్ దట్ రాంగ్ ఇన్ ఇట్ టు గివ్ బై గివింగ్ రెస్ట్ టు ద డైజెస్ట్ సిస్టమ్? అస్సలు రెస్ట్ ఇవ్వరు. అప్పో డైట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ చెప్తా అని హోమియోపతి వాడకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. డైట్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవడం ఎవరికి ఇష్టం ఉండదు. అన్ని చక్కగా తినాలి, రోగాలు రాకూడదు. ఇది జనరల్ కాన్సెప్ట్ పబ్లిక్లో. But have in themselves definite therapeutic value. But careful watching and balancing will be required. Balancing against the energies of the body. కేర్ఫుల్ వాచింగ్ అండ్ బ్యాలెన్సింగ్. అసలు బాడీలో ఏం జరుగుతుంది ఏంటి అంటే ఒక బ్యాలెన్సింగ్ అన్నటువంటిది చక్కగా ఏర్పడుతుందా లేదా అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి మనం లైఫ్లో. Energies of the body. While the fever is rampant, the body is rendered relatively futile, and its normal activities are affected. As to the cure and the correct treatment of fevers, much is known by the orthodox medical profession. ఆర్థడాక్స్ మెడికల్ ప్రొఫెషన్లో మీకు చక్కగా జ్వరాన్ని ఎలా తగ్గించాలి, చక్కగా మనకు ఆయుర్వేదంలో కూడా చాలా ప్రిన్సిపల్స్ చెప్తారు వాళ్ళు అక్కడ. అండ్ దిస్ నాలెడ్జ్ విల్ సఫైస్ until such time as the causes of fever are better understood and physicians can work with the cause and not with the effect. జ్వరం ఉంది కాబట్టి టాబ్లెట్ వేయడం అంటున్నదిగా కాకుండా జ్వరం ఎందుకు వచ్చిందో అది ఆలోచించండి. ఫస్ట్ అది ఆలోచించండి. జ్వరం ఫస్ట్ క్రోజన్ వేస్తే తర్వాత రాను అసలు అంటాడు. ముందు 3 రోజులు క్రోజన్ వేస్తే అయినా తగ్గకపోతే అప్పుడు రా అంటాడు. అలా వెళ్ళకండి ఎప్పుడు అంటున్నాడు. సో ఫీవర్ ఎందుకంటే దెర్ ఇస్ సమ్ ఇన్ఫ్లమేషన్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద బాడీ. సో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ ఇన్ఫ్లమేషన్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద బాడీ అంటుంది మీరు ఐడెంటిఫై చేయగలరు, చూడండి అని చెప్తున్నారు. Over emotionalism is an astral correspondence of physical fever and indicates a rampant germ of desire which must be dealt with before the fever can subside. Germ of desire. ఓవర్ ఎమోషనలిజం అంటుంది కూడా పనికిరాదు. ఎక్కువ ఎమోషనల్గా ఉండిపోవడం అంటుంది పనికిరాదు. దానివల్ల కూడా జ్వరాలు వస్తుంటాయి. ఓవర్ ఎమోషనలిజం ఇస్ అన్ ఆస్ట్రల్ కరస్పాండెన్స్ ఆఫ్ ఫిజికల్ ఫీవర్. అంటే ఎక్కువ బర్న్ అయిపోతున్నాడు వీడు. వాడికోదో బాగాలేదంటాడు, వీడికోదో ఇది అంటాడు, అదంటాడు, ఎమోషనల్గా ఎక్కువ బర్న్ అయిపోతుంది.
ఎక్కువ ఎమోషనల్గా బర్న్ అయిపోకూడదు. జనాలు చాలా బాధలు పడుతుంటారు ఎక్కువ ఎమోషనల్గా బర్న్ అయిపోయేవాళ్ళు. అంటే వాళ్ళు ఎవరికో చేయాలంటే వీళ్ళవరకు అన్ని చేసేస్తారు. తర్వాత వాడెవడో నన్ను పట్టించుకోలేదు అంటాడు. అలా ఫీల్ అయిపోతుంటారు. ఏంటో అసలు లైఫ్ వేస్ట్ అంటారు. ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ పోతుంటుంది. అంటే చాలా ఫ్లక్చుయేషన్గా అలా ఆడిపోతుంటుంది మైండ్ వాళ్ళది. It indicates a rampant germ of desire which must be dealt with before the fever can subside. An overactive mind, such as ill-regulated, very busy, but futile in accomplishment, is the mental correspondence. So, ఆస్ట్రల్లో ఏంటి వీడు ఓవర్ ఎమోషనలిజంగా ఉండడం, మెంటల్గా ఏంటి జ్వరం, మెంటల్ ఫీవర్ అంటే ఏంటి అండ్ ఓవర్ యాక్టివ్ మైండ్ విచ్ ఈస్ ఇల్ రెగ్యులేటెడ్. అది చేసేద్దాం ఇది చేసేద్దాం ఇలా ఒక శిక్షణ లేని మనస్సు అలా పరిగెడుతుంటుంది చూసారా. మైండ్ ఎంతైనా పరిగెట్టచ్చు, చాలా ఫాస్ట్గా పనిచేస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, కలెక్టర్ గారు ఎంతో పని చేస్తుంటారు ఆయన. బట్ ఎంత పని చేసినా సరే ఎక్కడో కూడా వీడు ఇది అవ్వకూడదు. వాడు అంటే ఏంటంటే వాడు మైండ్లో అది ఇది చేసేకూడదు. అంటే ఒక బిజీ నేచర్ మైండ్కి ఒక ఎక్కువ వర్క్ చేసేటువంటి మైండ్కి ఎంత తేడా ఉంటుందో అలా ఉండగలగాలి. అదే చెప్తున్నారు, ఇల్ రెగ్యులేటెడ్, వెరీ బిజీ బట్ ఫుటైల్ ఇన్ అకాంప్లిష్మెంట్. బిజీగా ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు, ఈ పెన్ ఇక్కడ పెడతాడు, అదే ఇది కూడా ముందు నా మాట్లాడితే అది ఇలా నడిచిపోతుంది కదా. వెరీ ఫుటైల్, అది యూస్ లేదు అలాంటి మైండ్. చక్కగా నవ్వుతూ అలా పనిచేసేయగలగాలి మనం. అంటే ఏంటి పని చేయడానికి మైండ్ అప్లై చేయొచ్చు, కానీ మన యొక్క ఇది అంటే మనం పూర్తిగా యాంగ్జైటీ టెన్షన్స్ తోటి పని చేయకూడదు. ఎక్కువ కూడా మైండ్ తోటి చక్కగా పని చేయండి తప్పులు అది చెప్తున్నాను. అలాంటివి ఎక్కువ పెట్టేసుకుంటే అది మెంటల్ ఫీవర్, అది కారణం. నెక్స్ట్ దీని గురించి ఫర్దర్ కంటిన్యూషన్ నెక్స్ట్ వాటిలో చూస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహేం మహేశాః గో బ్రాహ్మణేభ్యః ధర్మస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి శాంతి.